నేను ఒక మామూలుగా ఛాలెంజ్ అనమాట. మన సినిమా ఇంతవరకు విజయవాడ వెళ్ళకూడదని చెప్పి అనుకున్నా. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 117 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. ఇవాళ వర్క్ విషయానికి వస్తే పొద్దున్న జిమ్కి వెళ్ళొచ్చా. పొద్దునంటే 10 కల్లా వెళ్ళా, 10:30 కల్లా వర్కౌట్లు కంప్లీట్ చేసుకొని ఇంకా కంటెంట్ ఆలోచించడం, ఫ్రెష్ అయిపోయి కంటెంట్ ఆలోచిస్తూ ఉన్నా. ఒక్క ఐడియా కూడా రాలా ఇప్పుడు దాకా. ఆలోచిస్తున్నా. సో చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో చేసి మన పేజ్లోకి, కామెడీ వీడియో. సో అది ఆలోచిస్తున్నా అండ్ చూస్తా నైట్ ఈవినింగ్ వరకు. ఇవాళ అదే వర్క్. అండ్ ఒక అమ్మాయిని నేను మొన్న రీచ్ అయ్యాను అనమాట. ఆ అమ్మాయి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంది. అదే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ రోల్ కోసం స్క్రిప్ట్ కొంచెం పంపించి ఆడిషన్ లాగా చేసి పంపించామని మామూలుగా. బట్ ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదంట. 1 వీక్ వరకు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి చెప్పారు ఆమె. సో ఇప్పుడు 1 వీక్ అంటే అంత టైం లేదు మన దగ్గర. సో వేరే వాళ్ళని కూడా చూడాలి మళ్ళీ ఇంకా. సో ఈ షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు ఎవరైనా సరే, లైక్ మీరు ఎవరినన్నా ఒకళ్ళని అనుకుంటే ఒకళ్ళని అనుకోమాకండి, ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా జరగవచ్చు. లైక్ వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు, వేరే రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేయొచ్చు, లేకపోతే అనుకుని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి అన్నమాట, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆప్షన్స్గా పెట్టుకోండి. నేను అదే నేర్చుకుంటున్నాయి వల్ల. సో అమ్మాయిని పెట్టి షార్ట్ ఫిల్మ్లో మనకి సెట్ అయిపోయింది, ఓకే అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ మనం ప్రొసీడ్ అవ్వలేము ఇప్పుడు. సో వేరే వాళ్ళ నుంచి కూడా ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే కంటెంట్ ఆలోచిస్తున్నా, చూద్దాం ఏమన్నా వచ్చిద్దేమో. రాకపోతే ఈవినింగ్ వరకు ఆలోచిస్తా, రాకపోతే బుక్ రీడింగ్ చేసి ఇంకా ఇవాళ డే ఎండ్ చేద్దాం. ఇవాళ మొత్తం కంటెంట్ ఆలోచించడమే. రేపు ఒక వీడియో అన్న చెల్లి ఇవాళ చేద్దాం అనుకున్నా, బుర్ర పని చేయట్లా. అండ్ మా ఓడియం చేస్తున్నాడు, అడుగుదాం ఒకసారి. వీడియో ఏమైనా షూట్ చేసావా? వీడియో షూట్ చేసా, ఎడిటింగ్ చేస్తున్నా. ఎడిటింగ్ ఓకే, అప్లోడ్ చేస్తా ఇవాళ ఈవినింగ్. బాగా కరెంట్ పోయింది. సో గైస్, కరెంట్ పోయింది ఎందుకంటే బయట బాగా మబ్బు చేసి ఉందన్నమాట. చూపిస్తాను మీకు 1 సెకండ్. క్లైమేట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, మబ్బులు పట్టేసి కూల్గా ఉందన్నమాట. సో కరెంట్ మళ్ళీ వచ్చేసింది, పోయి వచ్చిందనమాట. ఫుల్ ఎండ ఉండేది రోజు ఈ టైంకి, బట్ ఇవాళ బాగా మబ్బు చేసింది అనమాట. సో ఇలాంటి క్లైమేట్స్ అంటే ఇష్టం నాకు. రైనీ సీజన్ క్లైమేట్స్ అంటే ఇష్టం అనమాట. అంటే ఇవాళ సమ్మర్ సీజన్, బట్ రైనీ సీజన్ అంటే ఇష్టం. కొంచెం వర్షం పడతా ఉంటే. ఇప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం, ఆ పల్లెటూరులో మట్టి వాసన, సంథింగ్ చెట్లు, సో భలే ఉండేది. ఇప్పుడంతా లైక్ అపార్ట్మెంట్స్ అని ఇలా వచ్చేసాను కాబట్టి ప్రజెంట్ అంత ఏమనిపించట్లా. బయట మబ్బు చేసిందని కూడా ఇందాక నేను చూస్తే బయటికి వెళ్తే అప్పుడు తెలిసింది. ఇంట్లో ఉన్నప్పుడు లోపల అంతా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఏం అర్థం కాదు. ఏదైనా పల్లెటూరు లైఫే వేరు. అండ్ ఇంకోటి గైస్ ఏంటంటే, యాక్చువల్గా నేను మామూలుగా నాకు విజయవాడ వెళ్ళాలన్నా చాలా ఇష్టం అనమాట, ఊరికి వెళ్ళాలని. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 months వరకు అవుతుంది విజయవాడ వెళ్ళి. ఎప్పుడు ఇన్ని రోజులు బయట వెళ్ళి ఉండలేదన్నమాట. సో ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు వర్క్స్ ఎక్కువ అయిపోయినాయి, మనకి ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో నార్మల్ నేను ఏమనుకుంటున్నానంటే, సినిమా తీసేంత వరకు విజయవాడ వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేను. సో అన్ని సాక్రిఫైస్లు చేసుకుంటా. బంధువులందరూ విజయవాడలో ఉన్నారు, లైక్ ఏ ఫంక్షన్స్ ఉన్నా, సో ఏమున్నా సరే వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే సినిమా ఎవరొకరు నాకు అవకాశం ఇస్తారని చెప్పి గట్టిగా అనుకునేవాడిని. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కొంచెం పాపులర్ అయితే చాలా అనుకునేవాడిని. బట్ ఒకవేళ వేరే వాళ్ళు అవకాశాలు ఇచ్చినా మనం సైడ్ రోల్సే చిన్న రోల్స్ ఒక్క డైలాగ్ చెప్పుకుంటూ చేయాలి. బట్ మనం దానికోసం పుట్టలేదు, చిన్న వాటి కోసం కాదు పుట్టింది. మనం పెద్ద చేసి చూపించాలి. సో దానికోసం అది చేయాలని బాగా కరేజ్, హార్డ్ వర్క్ కావాలన్నమాట. సో అవి హార్డ్ వర్క్ అయితే ఉంది, కరేజ్ అయితే నా దగ్గర లేదు ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఈ ఛాలెంజ్తో మొత్తం తెచ్చుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఏం చేయలేము, అప్పుడు చూడాలి ఇంకా. సో మ్యాక్సిమం ఏంటంటే సినిమా తీసేంత వరకు విజయవాడ అయితే వెళ్ళను. సినిమా తీసి ప్రమోషన్స్ టైంకి వెళ్తాను ఇంకా విజయవాడకి. సో చూద్దాం, మళ్ళీ మధ్యలో ఏమన్నా సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ
ఇది ఒకటి అనుకున్నా, అదైతే కిక్ చాలా బాగుంటుంది అనమాట. ఒకటి అచీవ్ చేసి విజయవాడకి వెళ్ళి మొత్తం అసలు తిరిగితే అసలు కిక్కే వేరనమాట. ఆ కిక్ సినిమా చూశారు కదా, కిక్ సినిమాలో రవితేజ కిక్ అని ఎలా ఎత్తుక్కుంటాడు, నేను కూడా అలా ఆట అయిపోయాను అనమాట. సో ఏదో సినిమాలో చూశాను నేను, సినిమాలో చూస్తే ఏంటంటే తన ఊరు కాకుండా బయట ఊరికి వెళ్ళి ఉంటాడు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ఊరికి వెళ్ళి మళ్ళీ చూసుకుంటాడు. సినిమా పేరు మర్చిపోయా. సో అప్పుడు తను అయ్యే ఫీల్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీల్ కోసం ఏదన్నా అచీవ్ చేసి గట్టిగా ఒక పెద్ద సినిమా తీసి అందరికీ తెలిసేలాగా మంచి సినిమా తీసేసి అప్పుడు వెళ్తా విజయవాడకి, గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ డూ ఇట్. గట్టిగా డైలీ అయితే హార్డ్ వర్క్ చేద్దాం, ప్రతిరోజు ఇంపార్టెంటే, ప్రతి సెకండ్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే, సో గైస్ రూమ్ దగ్గరికి వచ్చేసా ఇప్పుడే. సో మన వాళ్ళు ఏం చేశారు పొద్దున్న నుంచి కనుక్కుందాం. ఏం చేస్తున్నావు బ్రో? అవునా, సరే. మార్నింగ్ నుంచి ఏం చేసావు వర్క్? ఈరోజు ఏం చేయలేదు బ్రో, సాయంత్రం ఒకటి కొంచెం చిన్న రీల్ ఉంటే ఎడిట్ చేస్తాను. ఓకే ఓకే. సో బ్రో నువ్వు నువ్వు అప్పుడప్పుడు అలా వీడియో చేశా, అప్లోడ్ చేశా, కుకింగ్ చేశా, అన్నీ చేశా. ఓకే, వర్క్ చేసావా? సరే గైస్, ఇంకా బ్రో ఇవాళ అయితే ఒక హీరోయిన్తో మాట్లాడా. అమ్మాయితో రేపు మీటింగ్ అనమాట. రేపు స్టోరీ నెరేట్ చేయడానికి వెళ్తున్నాం. రేపు తన కనుక కంఫర్టబుల్గా ఉంటే బ్లాగ్లో చూపిస్తాం, లేకపోతే లేదు. స్టోరీ కూడా నచ్చి తను చేస్తా అని చెప్తే, మన షార్ట్ ఫిల్మ్లో తను యాక్ట్ చేస్తా అని చెప్తే ప్రొఫైల్లో చూపిస్తాం, బ్లాగ్స్లో చూపిస్తాం. 8 తర్వాత తినముగా బ్రో. 8 తర్వాత తినకూడదు బ్రో, 6, 7 తర్వాత తినకూడదు. కొత్త 6:30 తినేసా గైస్ నేను, ఎందుకంటే నేను తెలుసు కదా కొంచెం హెల్త్ అంటే కాన్షియస్గా ఉంటా. సో బ్రో రేపు వస్తావా దీనికి ఎలా ఉంది హెల్త్? బాగానే ఉందిగా. సో రేపైతే ఫిక్స్ చేద్దాం గైస్ మన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ కోసం. హీరోయిన్ ఫిక్స్ అయిపోతే ఇంకా మిగతావన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఈ వీక్లో షూట్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేద్దాం మనం మ్యాక్సిమం. ఓకేనా? హోప్ మన కంటెంట్ నేను అనుకున్న ఇమాజినేషన్ తగ్గట్టు మన షార్ట్ ఫిల్మ్ వస్తే చాలు, ఇంకా వేరేది ఏం అవసరం లేదు నాకు. గట్టిగా సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటా. ఏ బ్రో, రెడీ కదా మీరు? ఇంకా యుద్ధం చేద్దాం, రెడీగా ఉండండి. రేపు డిసైడ్ అయిపోయింది ఇంకా మన షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఎవరు. ఓకేనా? సో గైస్ ఈ బ్లాగ్లో అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక మామూలుగా ఛాలెంజ్ అనమాట. మన సినిమా ఇంతవరకు విజయవాడ వెళ్ళకూడదని చెప్పి అనుకున్నా, చెప్పాను ఇందాక బ్లాగ్లో. సో సినిమా అయిన తర్వాత ఎంత టైం పడితే అంత టైం, అన్ని రోజులు నేను విజయవాడకి వెళ్ళను అనమాట. మనోడు 100K యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వెళ్తా అని చెప్పాడు. ఇప్పుడు 10K అవుతుంది, అది మెయిన్ గిఫ్ట్ చెప్తున్నా. చెప్పు, నా వీడియోలు కూడా నేను పెద్ద గిఫ్ట్ ఇస్తాను. 10K అయితే చాక్లెట్ ఇస్తా. అవసరం పోయినసారి చాక్లెట్ నువ్వు పెట్టుకొని కొత్త చాక్లెట్ ఇస్తా. సరే సరే, నేను ప్లాన్ చేస్తా, అప్పుడు రివీల్ చేస్తాను. ఓకేనా? సో గైస్ ఛాలెంజ్ అంటే ఛాలెంజే. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఎనర్జీగా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.